ఏ అధికారి మొట్టమొదట బాధ్యతలు చేపట్టాలంటే ఖలీల్ గారి దగ్గరికి వచ్చి ఆయన ఓకే అన్న తర్వాతే బాధ్యతలు చేపడతారన్న ప్రచారం బి కొత్తకోటలో ఉంది. బి కొత్తకోట పట్టణము మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు తగిన అర్హతలు ఉన్నాయంటారా? బి కొత్తకోట పట్టణంలో ఇప్పటికీ ఆర్టీసీ బస్ స్టాండ్, ఆర్టీసీ డిపో, డిగ్రీ కాలేజ్ పెండింగ్లో. ఏ ఖలీలు చెప్తే ఎమ్మెల్యే గారు వినటం లేదా, లేదా ఖలీల్ గారు ఎమ్మెల్యేకి చెప్పటం లేదా? మొత్తం ప్రజలకు నీళ్ళు అందించే చెరువుని కబ్జా చేసి చదును చేసి దాంట్లో వెంచర్లు వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు? మొత్తం ఫ్రీగా రాసి 8 ఇండ్లను జేసీబీతో పెట్టి కూల్చేశారు అనే పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? 2 ఇండ్లు కూలిపోయిండేది వాస్తవం. బెండ్ ఎత్తేసారు వాళ్ళకి. ఎవరికి? వాళ్ళకే. భూమి కొన్నాళ్ళకి బెండ్ ఎత్తి రాపించుకున్నారు. ఇది నా పర్సనల్ అయితే కాదు. ఎలా నమ్ముతారండి కొత్తకోటలో అలాంటి వాతావరణం ఉందా? మంత్రి గారికి ముందర ఒప్పుకున్నాడు ఆ వ్యక్తి.